తిరుమలలోని శిలాతోరణం ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. గత అర్ధరాత్రి శిలాతోరణం ప్రాంతానికి చేరుకున్న ఏనుగుల గుంపు శిలాతోరణం వద్ద ఏర్పాటు చేసిన పార్కును పూర్తిగా ధ్వంసం చేశాయి. దాదాపు 5 ఏనుగులు శిలాతోరణం ప్రాంతానికి చేరుకుని ఈ విధ్వంసం సృష్టించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఈ అటవీ ప్రాంతానికి దగ్గరే ఈ ప్రాంతం ఉండడంతో వన్యమృగాలు ఇక్కడికి రాకుండా టీటీడీ ఇనుప కంచెను ఏర్పాటు చేసింది. అయితే ఆ కంచెను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి. రాత్రి సమయం కావడం, ఆ సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ब्लैकी ఏనుగుల హల్చల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, మరి శిలాతోరణం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అటవీ శాఖ అధికారులు మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? జితేంద్ర, నిన్న అర్ధరాత్రి శిలాతోరణం వద్ద ఉన్నటువంటి పార్కులో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. టీటీడీ సందర్శనీయ ప్రాంతాల్లో భాగంగా శిలాతోరణంలో కూడా పార్కును అభివృద్ధి చేసి అక్కడ భక్తులంతా కూడా సేద తీరే విధంగా కూడా పార్కును ఏర్పాటు చేసింది. అయితే ఈ వేకోజామున భారీగా చేరుకున్నటువంటి ఏనుగుల గుంపు ఆ పార్కును పూర్తిగా కూడా ధ్వంసం చేసింది. ఆ శిలాతోరణం అటవీ ప్రాంతం పూర్తిగా శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో శిలాతోరణం సమీపంలోకి ఈ వన్యమృగాలు రాకుండా కూడా ఆడ కంచెను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అటవీ అధికారులు ఆ శిలాతోరణం పక్కనే ఆనుకున్నటువంటి ప్రదేశం మొత్తం కూడా కంచెను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది. అయితే నిన్న వేకోజామున వచ్చినటువంటి ఏనుగుల గుంపు ఆ కంచెను కూడా ధ్వంసం చేసి ఆ శిలాతోరణం ప్రాంతంలోకి వచ్చి పార్కును కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితుంది. ఏనుగుల గుంపు అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడ గుట్టావుడిని చేరుకొని ఏనుగుల గుంపుని టపాసులు పేల్చి శబ్దాల ద్వారా కూడా అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితుంది. తిరిగి ఆ అటవీ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆడ తిరిగి కూడా ఏనుగులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు గస్తీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది. ప్రధానంగా పూర్తిగా అటవీ ప్రాంతంలో శిలాతోరణం పాదాల మండపం ఉన్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి కూడా టీటీడీ ఆ ప్రాంతానికి భక్తులను అనుమతించదు. 6 గంటలకంతా కూడా ఆ ప్రాంతాన్ని మూసివేస్తుంది. తిరిగి ఉదయం 6 గంటల నుంచే ప్రాంతానికి భక్తులను కూడా టీటీడీ అనుమతిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కూడా అక్కడ రాకపోకలు పూర్తిగా లేని నేపథ్యంలోనే జంతువులు కూడా అక్కడికి ఎక్కువగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ఏనుగుల గుంపు కూడా అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే సిబ్బందితో అక్కడ పహారా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర.